హలో ఎవ్రీవన్, దిస్ ఈజ్ డాక్టర్ తేజశ్రీ, పీడియాట్రిషియన్. సో ఇవాళ దసరా కాబట్టి అందరికీ హ్యాపీ దసరా అండి. సో నేను ఇప్పుడు ఈ వీడియో చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే, ఇప్పటికిప్పుడు ఈ కామన్గా ఈ 7 to 10 days నుంచి నేను కామన్ క్వశ్చన్ అండ్ కామన్ మిత్స్ అండ్ బిలీఫ్స్ ఆఫ్ పేరెంట్స్ వింటున్నానండి. అదేంటంటే, ఫీవర్ సీజన్ కదా, సో ఆబ్వియస్లీ పారాసిటమాల్ వేసేస్తారు. పారాసిటమాల్ వేసేసి తగ్గలేదు. సో నేను ఈ వీడియోలో ఏం చెప్పాలనుకుంటున్నానంటే, పారాసిటమాల్ అనేది వేయొచ్చు, కాదనట్లేదు, కానీ పారాసిటమాల్ని ఈజీగా తీసుకోకండి. అంటే ఇట్ ఈజ్ ఆల్సో ఏ డ్రగ్ విచ్ హ్యాస్ సైడ్ ఎఫెక్ట్స్. దానికి కూడా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. యూజువల్ రికమెండెడ్ డోసెస్ కంటే ఎక్సీడ్ అయితే దానికి సైడ్ ఎఫెక్ట్స్ రావచ్చు. కామన్గా మైల్డ్ డోసేజ్ ఓవర్ డోస్ అయ్యిందనుకోండి, సో నాజియా, వామిటింగ్, డయేరియా, ఎస్పెషల్లీ చిన్నపిల్లల్లో అయితే డ్రౌజినెస్ రావచ్చు. డ్రౌజినెస్ వచ్చేదాకా మనం చేయకూడదు. సో నెక్స్ట్ ఇంకా ఓవర్ డోస్ అయిందనుకోండి, సీరియస్ ఎలర్జిక్ రియాక్షన్స్ రావచ్చు పారాసిటమాల్ వల్ల. ఆ పారాసిటమాల్లో సీరియస్ ఎలర్జిక్ రియాక్షన్స్ వచ్చేసి ఫైనల్గా డెత్ దాకా కూడా వెళ్ళిపోవచ్చండి. అంతెందుకు, లివర్ ఫెయిల్యూర్ అవుతుంది. హెపటోటాక్సిక్ అంటాము పారాసిటమాల్ని మోస్ట్ కామన్గా. సీరియస్ ఓవర్ డోసెస్ మే లెడ్ టు హెపటోటాక్సిసిటీ లీడింగ్ టు లివర్ ఫెయిల్యూర్ అండ్ డెత్ ఆఫ్ ద చైల్డ్. సో పారాసిటమాల్ని ఈజీగా తీసుకోవద్దండి. పారాసిటమాల్ ఈజ్ ఆల్సో ఏ డ్రగ్ విచ్ హ్యాస్ సైడ్ ఎఫెక్ట్స్. అదేంటి, మనం రికమెండెడ్ డోసెస్లోనే యూస్ చేయాలన్నమాట. సో అందరికీ ఒకే డోస్ సరిపోదు. ఇప్పుడు చైల్డ్ ఏజ్ని బట్టి, వాళ్ళ వెయిట్ని బట్టి డోస్ క్యాలిక్యులేట్ చేస్తారనమాట. అంటే ఇప్పుడు చైల్డ్ పెరిగే కొంది డోస్ పెరుగుతుందన్నమాట. అది మనం వెయిట్ని బట్టి క్యాలిక్యులేట్ చేసి చెప్తాం. సో మీరు ఈ చాట్ జీపీటీలు, పర్ప్లెక్సిటీ ప్రోలు అన్నిట్లో టైప్ చేసేసి దాన్ని బట్టి డోసులు దయచేసి పిల్లలకి వేయకండి. నేను కామన్గా అందరిలో వినే క్వశ్చన్ ఇదే అనమాట. అందరి పేరెంట్స్ దానిలో చూసేసి దీనిలో చూసేసి వేయడం ఇప్పుడు ఎక్కువైపోయింది. అంత ఎందుకులేండి, క్యాన్సర్ ట్రీట్ చేసుకున్న వాళ్ళు కూడా నాకు తెలుసు పర్ప్లెక్సిటీ ప్రోలు చూసి. సో ఓకే. అండ్ ఇంకోటి నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, ఈచ్ డోసేజ్కి మినిమం 4 to 6 hours గ్యాప్ ఉండాలన్నమాట. అండ్ ఇంకోటి ఏంటి అని అంటే, ఒళ్ళు వెచ్చగా ఉంది పారాసిటమాల్ వేసేసాము, ఒళ్ళు వెచ్చగా ఉంటే పారాసిటమాల్ వేరండి. ఇప్పుడు సీజనల్ చేంజెస్ వల్ల కూడా ఈవినింగ్ రైజ్ ఆఫ్ టెంపరేచర్స్ ఉండొచ్చు. కోల్డ్ వెదర్లో మనకు న్యాచురల్ మెకానిజం అది హీట్ ప్రొడ్యూస్ చేయడం అనేది బాడీ. సో ఖచ్చితంగా టెంపరేచర్ని థర్మోమీటర్తో మెజర్ చేసి అది మోర్ దెన్ 100.4 ఉంటే కానీ పారాసిటమాల్ అనేది వేయకూడదు. ఊరికే అన్నిటికీ పారాసిటమాల్ వేయడం వల్ల ఈ డోసేజ్ అనేది ఎక్కువైపోతుంది, డైలీ రికమెండెడ్ డోస్ అనేది. సో దయచేసి టెంపరేచర్ని మాత్రం మెజర్ చేయకుండా పారాసిటమాల్ వేయకండి. ఇది నేను ఎంతమంది ఓపీలో చెప్పినా మళ్ళీ కామన్గా అంతే చేస్తూ ఉంటారు. సో అందుకని నేను ఇట్లా చెప్పాల్సి వస్తుంది. అండ్ ఇంకోటి ఏంటంటే, మేము ఇప్పుడు పారాసిటమాల్ సరే, ఒక పేషెంట్ వచ్చింది, లైక్ ఒక చైల్డ్ని తీసుకొని వచ్చారు. ఒకళ్ళకి వాళ్ళ ఏజ్ని బట్టి కొంతమందికి డ్రాప్స్, కొంతమందికి సిరప్, కొంతమందికి ట్యాబ్లెట్ అని రాస్తామన్నమాట. కానీ మీరు అక్కడ తీసుకోకుండా ఆ డ్రాప్స్ బదులు సిరప్ తీసేసుకొని, లేదంటే ఆ సిరప్ బదులు డ్రాప్స్ తీసేసుకొని, వాటికి మేము ఇచ్చిన డోస్ని 5 ml అని 6 ml అని ఆల్టర్గా తీసుకొని ఆ డోసేజ్ వేస్తే అది చైల్డ్కి చాలా ఎక్కువైపోతుంది. సో పేరెంట్స్ ఇవి ఫస్ట్ జాగ్రత్తగా చూసుకోవాలి. ఇవి చూసుకొని డ్రాప్స్ తీసుకున్నామా సిరప్ తీసుకున్నామా అని చూసి, మీకు డౌట్ వస్తే మళ్ళీ వచ్చి ఎంత ఎంఎల్ డ్రాప్స్ అయినా సిరప్ అయినా అని చూసుకొని, డ్రాప్స్లో అయితే ఇంత ఎంఎల్, సిరప్లో అయితే ఇంత ఎంఎల్ అని కనుక్కొని దాన్ని బట్టి వేయండి. పారాసిటమాల్ అనేది ఈజీగా తీసుకునే డ్రగ్ కాదు. సో ఈ వీడియో మీ అందరికీ హెల్ప్ఫుల్ అవుతుందని చెప్పి చేశాను. సో మీకు ఎవరన్నా ఇలాగ తెలిసిన వాళ్ళు ఉండుంటారు కదా, ఖచ్చితంగా వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. ఐ హోప్ దిస్ వీడియో ఈజ్ హెల్ప్ఫుల్ టు యూ. ఫర్ మోర్ such content, please like, share and subscribe. Dr. Kapil. Bye.